వృశ్చిక రాశి వారికి జ్యోతిష్య గ్రహగతుల ప్రకారం నెలవారీ ఫలితాలు మే 16, 2025 నుండి జూన్ 15, 2025 వరకు. ఉద్యోగం మరియు ఆర్థిక వ్యవహారాలు మే 17, 22 వరకు. ప్రయాణాలు, ఉన్నత విద్య లేదా అంతర్జాతీయ భాగస్వామ్యాలతో సంబంధిత అవకాశాలు రావచ్చు. మీ హోరైజన్ను విస్తరించే పాత్రలను అన్వేషించడంలో తెరవుగా ఉండండి. మే 25 ప్రాంతంలో ఓ మార్పు సంభవించవచ్చు. ఇది రీలొకేషన్ లేదా రిమోట్ వర్క్ లాంటిది కావచ్చు. ప్రొఫెషనల్ సెటప్లో అనుకూలతను స్వీకరించండి. జూన్ ప్రారంభం. ఆర్థిక పురోగతి స్థిరంగా ఉండే అవకాశముంది, పెద్దగా కాదు. అంతర్జాతీయ ఆదాయ మార్గాలు లేదా సృజనాత్మక ప్రచురణల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కాలవ్యాప్తంగా ఖర్చులను జాగ్రత్తగా పరిశీలించండి. అనూహ్య ఖర్చులు రావచ్చు, కాబట్టి అప్పులు చేయడం నివారించండి మరియు ఆర్థిక నిర్ణయాలలో వ్యూహాత్మకంగా ఉండండి. ప్రేమ మరియు సంబంధాలు మే 18, 24 వరకు. ప్రయాణాలు లేదా బుద్ధిజీవి కార్యకలాపాలు ప్రేమిక శక్తిని పెంచవచ్చు. ఈ కాలంలో ఒంటరిగా ఉన్నవారికి విద్యా సందర్భాల్లో లేదా టూర్లలో కొత్త వ్యక్తిని కలవడానికి అనుకూలత ఉంది. మే చివరిలో భావోద్వేగ లోతు పెరుగుతుంది. ఉన్న సంబంధాలు ఓపెన్ మరియు హృదయపూర్వక సంభాషణల ద్వారా అభివృద్ధి చెందవచ్చు. జూన్ 1, 5 వరకు అబాధ్యతాయుతమైన సంభాషణలు మరియు నిజాయితీ బంధాలను బలపరుస్తాయి. మీరు భయపడకుండా మీ భావాలను పంచుకోవాలి. జూన్ మధ్య ఆ సంబంధాలలో మార్పులు సంభవించవచ్చు. మీకు మీ భాగస్వామికి భావోద్వేగ ప్రామాణికత అంటే ఏమిటో మనస్సులో పరామర్శించండి. ఆరోగ్యం మరియు సంక్షేమం మే 16, 20 వరకు. డీటాక్స్ ప్రారంభించడానికి మంచి సమయం. పరిశుభ్రమైన ఆహారం తీసుకోండి. నీరు ఎక్కువగా త్రాగండి మరియు జ్ఞానపూరిత ఆచారాలను స్వీకరించండి. మే చివర కాఫీ వంటి స్టిమ్యులెంట్లను తగ్గించండి. ప్రకృతి సిద్ధమైన శక్తి వనరులతో మీ శరీరం బాగుగా స్పందిస్తుంది. జూన్ 2, 7 వరకు. భావోద్వేగ శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. జర్నలింగ్ లేదా ప్రకృతి ప్రక్రియలతో మానసిక ప్రశాంతత పొందే పనులలో పాల్గొనండి. నిరంతరం ఆధ్యాత్మికత లేదా అంతర్ముఖతతో కూడిన ఆచారాలు సమతుల్యతను అందించగలవు. శరీరాన్ని మరియు మనస్సును సమకాలీకరించే దిశగా కృషి చేయండి. ధన్యవాదాలు వీక్షించినందుకు. ఇంకెంతో జ్యోతిష్య సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. సురక్షితంగా ఉండండి, సంతోషంగా ఉండండి.